హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు దొండకాయతో పాలు పోసి కమ్మగా కూర వండుకుందామా అండి. ఇది గ్రేవీతో వచ్చి చాలా బాగుంటుందండి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లము వెల్లుల్లిపాయలు వేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక జీలకర్ర, కరివేపాకు, ఇందులో తాలింపు గింజలు వేయాల్సిన పని లేదండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం బారుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయల్ని ఇలా బారుగా కట్ చేసుకుంటేనే ఈ కూర బాగుంటుందండి. ఇలా నచ్చకపోతే మీరు గుండ్రంగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఈ ముక్కల్ని ఈ ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి. దానికోసమని మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. కొంతసేపు అయిన తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుందన్నమాట. మామూలుగా మనం దొండకాయ కూర చేసుకునేటప్పుడు దొండకాయలు బాగా ఫ్రై చేసుకుంటాం కదండి, దీనికి అలా అవసరం లేదు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, దాంతోపాటు మనం ఇందాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసి మంచిగా కలుపుకొని ఇంకొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అదేనండి ఉల్లిపాయ పేస్ట్. ఇలాగా ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల కూరకు గుజ్జు వస్తుందండి. అందుకే ఈ కూర అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం పాలు పోసుకోవడమేనండి. సొరకాయ కూర పాలు పోసుకొని ఎలా వండుకుంటామో అలాగే ఇందులోకి కూడా. ఇక్కడ నేను అరకిలో దొండకాయలతో కూర వండుతున్నాను. పావు లీటర్ వరకు పాలు పోసానండి. పాలు అనేది మన ఆప్షను. ఎక్కువ పాలు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాలు పోసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి ఇంకొంతసేపు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. కూరలో పాలు పోసాక స్టవ్ని సిమ్లో ఉంచుకొని కూర వండుకోవాలండి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. అంతే, దొండకాయ కూర రెడీ అండి. ఈ కూర చపాతీల్లోకి, రైస్లోకి, రెండిట్లోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.